చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. సార్ ఇప్పుడు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తే ఆ వైర్లను కూడా ముందే కట్ చేసేటువంటి సంస్కృతికి దిగారంటే అది భయం కాకపోతే ఇంకోటి ఏంది సార్? మొత్తానికైతే మాత్రం ఎండుతున్నా చెమటకు తడుస్తున్నా క్యూ లైన్ల నుంచి మాత్రం పక్కకు పోలేదు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును కూడా ఆంధ్రప్రదేశ్లో వినియోగించుకున్నారు. సో ఇది చైతన్యం అనుకోవచ్చా, లేకపోతే ఓటు రూపంలో ఒక తిరుగుబాటు జరిగిందని మనం ఆంధ్రప్రదేశ్లో అనుకోవచ్చా? ఈ పర్సంటేజ్ చూసిన తర్వాత మీ సుదీర్ఘ అనుభవంలో మీకేమనిపిస్తుంది? అడిసిమల్లి గారు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే అండి, అలా ఉదయం లేవగానే అసలు ఈ వాతావరణం పోలింగ్ స్టేషన్ దగ్గర ఈ వాతావరణం చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపించిందంటే ఒక తిరుగుబాటు జరుగుతుందేమో అనిపించిందండి. అంటే నేను ఎందుకలాగా అనుకున్నానంటే, చాలామంది ఇప్పుడు వైసీపీ నాయకులు ఆశ ఉండొచ్చు, డెఫినెట్గా మేము ఇచ్చే పథకాలకి మహిళలు వాళ్ళు ఆకర్షించబడ్డారు, అందుకని వాళ్ళు మమ్మల్ని కావాలని కోరుకోవడానికి వచ్చారని చెప్తా ఉన్నారు వాళ్ళు. అయితే నాకేమనిపిస్తుందంటే, దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు సభలో సమావేశాలు పెడతా ఉన్నాడు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కానీ, లేకపోతే సిద్ధం సభలు కానీ రకరకాల సభలు పెట్టాడు. ప్రలోభ పెట్టారు, బెదిరించారు, భయపెట్టారు, చాటింపులు వేశారు, డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తీసుకొచ్చారు, వాలంటీర్లు ప్రయత్నం చేశారు ఈయన సభలకు తీసుకురావడానికి. ఆ సభల్లో ఈయన మాట్లాడడం మొదలు పెట్టగానే ఆనందం తాగినట్టు వాళ్ళందరూ పారిపోతూ ఉండేవారు. గోడలు కడితే దాటేసి వెళ్ళిపోయారు, కంచెలేస్తే దూకేసి వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఇంత పొట్టలో ఉన్న వాళ్ళని అడ్డంగా పెట్టారు, వాళ్ళు తోసుకుని పోయారు. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీదెక్కించుకోవడానికి 2 గంటలు 3 గంటలు లైన్లో నిలబడి అతను ఓట్లేస్తారు. చిన్న లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నారండి వీళ్ళు. మీ సభ నీకు డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి బస్సు వేసి ఒక గంట కూర్చోరా బాబు నేను చెప్పి తినరా బాబు అంటే కూడా పారిపోయిన వాళ్ళు, పైగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు, వాళ్ళ పథకాలు తీసుకుంటాం మేము కట్ చేస్తాం రాకపోతే అన్నప్పుడు, అప్పుడు ఉండకుండా పారిపోయిన వాళ్ళు 3 గంటల లైన్లో నిలబడి ఓట్లేస్తారా? ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతే వాళ్ళు బుర్రలు ఎక్కడ పెట్టుకున్నారండి వాళ్ళు. అంటే నేను విమర్శ కాదు ఇది. అవునవునవును, వాళ్ళు మరీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అతి విశ్వాసంతో మాట్లాడకుండా తప్పు అయిపోయింది మేము తప్పు చేసుకొని ఒప్పుకోవాలి. దే డిడ్ ఏ మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు రైతులను హింసపెట్టారు. ఆరుగాలం పండించిన వాళ్ళకి వాళ్ళు పంట పండించే వరకు ఒక బాధ, పండించిన తర్వాత అమ్ముకోవడం బాధ, ఆ ధాన్యం కొనుక్కోవడానికి వాళ్ళు వేపుడేసేసారు వాళ్ళని. వాళ్ళు అమ్మిన తర్వాత కొనుక్కున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి 6 నెలలు పట్టిందండి. వాళ్ళు మర్చిపోతారండి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటారు. కౌలు రైతులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆయన కష్టపడి సంపాదించుకుని ఆయన షూటింగ్లోనూ సినిమాల్లో చేసి రూపాయి పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు 1 లక్ష 2 లక్షలు 2 లక్షలు ఎంతనే కానివ్వండి. ఇతను కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న కానీ జేబులోంచి పావులా తీసిచ్చారండి ఎవరికైనా వాళ్ళ సొంత సొమ్ము? ఎప్పుడన్నా మీరు చరిత్రలో చూడండి. ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేశారు తప్ప ఏనాడు వాళ్ళు జేబులోంచి పావులా ఇవ్వలేదు. అతని పాదయాత్రలో ఇతని పాదయాత్ర కానీ అతని పాదయాత్ర కానీ అది పోల్చుకుంటారు. చంద్రబాబు గారు పాదయాత్ర చేసినా, లోకేష్ గారు పాదయాత్ర చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ యాత్ర చేసినా ఎవరన్నా అడిగితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తక్షణం స్పందించి సహాయం చేశారు. ఇది మన కళ్ళారా చూసాం కదా, కళ్ళు ఉన్నాయి కదా మనకి. ఇది ఒక పౌరుడిగా చెప్తున్నాను, పౌరు సమాజం స్పందన ఇది. అది గమనించుకోవాలి వాళ్ళు. ఇక మహిళలు, అమరావతి మహిళలు, వృద్ధులు భూములు ఇచ్చిన వాళ్ళని జుట్లు పట్టు ఈడ్చుకెళ్ళి అమ్మవారికి పొంగళ్ళు ఇస్తానంటే ఇటుకి పట్టించి కొట్టాడు ఒక ఎస్పీ. వాళ్ళు మర్చిపోతారా? పచ్చి బాలయంత్రాలు పొత్తుగడి మేతనుడు ఒక పశువు లాంటి అధికారి, అది మర్చిపోతారండి? అలాగే శాసనసభ, ప్రజాస్వామ్య దేవాలయం అనే శాసనసభలో మహిళల్ని ఎంత దుర్మార్గంగా జుగుప్సాకరంగా కించపరిచారు. ఒక దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు, రాగద్వేషాలకు అతీతుడైన ఒక వ్యక్తి పార్టీలు ఏమైనా కులాల గురించి మాట్లాడుకున్నాడు, ఎవరైనా మాట్లాడుకున్నాడు. ఒక లెజెండరీ పొలిటీషియన్ను బ్రేక్ అయిపోయి వలవల ఏడిస్తే ఈ మహిళా సమాజం ఈ అందగాడు 6 అడుగుల అందగాడు శోభనబాబు కావాలని వచ్చి నిలబడతారు ఓట్లు వేయడానికి. వాళ్ళు ఏమంటున్నారు, పథకాలు ఇచ్చాం కదా, పథకాలు నువ్వే మొదలట్లేదు ఈ దేశంలో, నువ్వే ఆఖరు కాదు. సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. ఒకవేళ పథకాలకే ప్రలోభపడ్డారు అనుకుంటే నువ్వు ఇచ్చే పథకాలు వాళ్ళు ఇస్తున్నారు కదా. ఒక రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ రాయమండ్రిలో ఉంది. ఆ ప్రేతాత్మ ఏమంటుందంటే చంద్రబాబు గారు నమ్మదంట. ఈ అందగాడు నమ్ముతారా అంటే సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పేసి అదేంటో తెలియదు మాకు అన్నవాడు నమ్ముతారా? మెడల మంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి కాళ్ళ మీద సాష్టాంగ పడినోడు నమ్ముతారా? పోలవరాన్ని పరకేసేసిన నమ్ముతారా?
అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు అంటే బాగా చేస్తానని చెప్పినాడు నమ్ముతారా? మాట్లాడడానికి ఇప్పుడు ఇవన్నీ కాదండి, డిజాస్టర్ జగన్మోహన్ రెడ్డి. అతని మీద యుద్ధం ప్రకటించారు ప్రజలు. ఇన్ని మాటల కలదు, దీనికి అసలు సర్వేలు అవసరం లేదు, ప్రజల నాడి గమనించాల్సిన అవసరం లేదు. వాళ్ళు యుద్ధం ప్రకటించారండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కపోతకు గురయ్యారు, వాళ్ళు ఉనికికి భంగం కలుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఆ పౌరుల్లో నేను ఉన్నాను. అందరిది ఈ నొప్పి పెయిన్ ఉంది. ఎందుకంటే అందంగా పరిపాలించుకోమని అర్ధరాజ్యం ఎత్తు అడుక్కుని చెప్ప కడిగి దాసి పెట్టుకున్నట్టు అతను ఈ రకంగా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని. మరి ఇంకా కూడా ఎందుకు చెప్తున్నారు స్కీమ్లు బటన్ నొక్కిన వాళ్ళు పనిచేస్తారు, పెత్తందారులకు వ్యతిరేకంగా వచ్చి ఓట్లు వేస్తారు, అందువల్లే ఇదంతా కనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. హ్యాటర్స్ ఉంటారు, ఆంధ్ర ద్రోహులు ఉంటారు. మీరు ఇప్పుడు ఈ పార్టీలు ముగ్గురు కూడా ఆంధ్ర ద్రోహులను ఐడెంటిఫై చేయాలా? ఎవరో చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఎందుకంటే బందిపోటు దొంగకు కూడా అభిమానులు ఉంటారు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఉంటారు, అతను ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అతను కొట్టుకొచ్చిన బంగారం కొనుక్కునేవాడు ఉంటాడు, ఆడిపోతాడు కదా. అలాగే అతనికి సమాచారం ఇచ్చేవాడు ఉంటాడు, అతనికి ఆశ్రయం ఇచ్చేవాడు ఉంటాడు, అతను కొంతమంది డబ్బులు పాడేస్తాడు. ఎందుకుంటారు? వీరప్పనికి లేరా 3-4 గూడెలు అతను వెనకాల లేవా కాపాడటానికి? ఇతను అంతే, ఏనుగు దంతాలు అమ్ముకున్నవాడు ఎర్రచందనం అమ్ముకున్న వీరప్పనికి ఉన్నప్పుడు ఇతనికి ఎందుకుంటారు? బందిపోటు దొంగలండి వీళ్ళు. డే లైట్ రాబర్స్ లూటీ చేసిన రాష్ట్రాన్ని ఇది అందరూ గమనించారు. ఈ సభ్య సమాజం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏం చేశారు తెలుసండి, వీళ్ళ మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల డ్రైనేజ్ మూత తీసినట్టు కదండి వాళ్ళ భాష. ఎంత దుర్గంధపూరితమైన భాష మాట్లాడారు వాళ్ళు, సహించగలరా? ఎంత సౌందర్యం అండి తెలుగు భాషకి. వీళ్ళు మాట్లాడుతుంటే ఎంత దుర్గంధపూరితంగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పోతాడా? ఎంత దాన్ని వాళ్ళు ఊరుకుంటారా? మీకు ఒక విషయం చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు తన పని తాను చేసుకున్నాడు, తన పార్టీ పెట్టుకున్నాడు, తను చక్కగా తను ఏం చేయాలో చేస్తానన్నాడు. ఆయన చేసిన తప్పు ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక దుర్మార్గ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలని ఉన్నాడు. దానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అతను వ్యక్తిగతంగా వెళ్ళి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడా? మందు పాత్రమే కాలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని కలగడం అంటే వాళ్ళు మందు పాత్రమే కాలు పెట్టినట్టు. మందు పాత్రమే కాలు పెడితే తీయాలేడు, ఉంచాలేడు, తీసినా పేలుతుంది, ఉంచినా పేలుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ పర్సంటేజ్ వీటన్నిటి కారణాల వల్లే వచ్చిందంటారా? ఏమండి, ఇతను నేను వాళ్ళు బహిరంగంగా చెప్తున్నాను మీకు, ఒక ప్రిడిక్షన్లో లేకపోతే సర్వేలు కాదు ఇది చెప్పేది. నా అంతరంగం, ప్రజల మనోభావాలు, వాళ్ళ భావావేశం, వాళ్ళు ఉక్రోషం, రోషం, పౌరుషం చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ఇతను నాట్ ఈవెన్ సింగిల్ డిజిట్ కూడా దాటండి యాక్చువల్గా ఆ ప్రజల భావావేశానికి. పైగా ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా అండి, ఒక్కడంటే ఒక్కడు నా ఓటు వేరే వాళ్ళు వేసుకున్నారు అనలేదు అండి. తీర్థయాత్రల బస్సులు రాలేదు. ఈ దొండిపాలెం బ్యాచ్కి ఉన్న నమ్మకం ఏంటనుకుంటున్నారు? మా నమ్మకం నువ్వే జగన్ అన్న అంటారు కదా, వీళ్ళు నమ్మకం ఏంటనుకుంటున్నారు? ఆ పెద్దిరెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో ఏం చేస్తారనుకుంటున్నారు వీళ్ళు? ఈ దొంగల మూట అందరినీ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకుంటారు. అది జరగలేదు. అది జరగనప్పుడు వాళ్ళకి డిజాస్టర్. వాళ్ళు దండుపాలెం బ్యాచ్ అందరినీ కూడా ఒక బాల్కి 9 వికెట్లు తీశారు ఫస్ట్, తర్వాత ఒక బాల్కి 6 వికెట్లు తీశారు. ఎలక్షన్ 2